హాయ్ ఆల్, అంతా ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే, మనలో చాలామంది ఇంట్లో పరిస్థితులు బాగాలేదు, ఒంట్లో ఆరోగ్యం బాగాలేదు, ఎక్కడ చూసినా ఇబ్బందులే ఎదుర్కొంటున్నాం, పట్టిందల్లా సక్సెస్ చూడట్లేదు అని చాలామంది బాధపడుతూ ఉంటారు. వాళ్ళకి వాళ్ళు పాపం పరిష్కారం కోసం ఎక్కడెక్కడికో వెళ్ళి వాళ్ళని సొల్యూషన్ అడిగితే వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఇంటి వాస్తు మార్చుకోండి, మీ పేరు మార్చుకోండి, లేదంటే పలానది చేయండి, పరిష్కారం దొరుకుతుంది అని చెప్తారు. కానీ చెప్పవలసింది చెప్పరు. అదేంటంటే, బుద్ధి మార్చుకుంటే బ్రతుకు ఆటోమేటిక్గా మారిపోద్ది. అవునండి, మీరు బుద్ధి ఎప్పుడైతే స్థిరంగా ఉంటుందో మన బ్రతుకు కూడా స్థిరంగా నడుస్తుంది. ఎప్పుడు మనకి ప్రతికూలంగా ఉన్న పరిస్థితులన్నీ మన బుద్ధి మారగానే అనుకూలంగా మారిపోతాయి. కాబట్టి మనకి కావలసింది పేరు బలము, లేదంటే ఇంటి వాస్తులో కాదు మారవలసిన మన బుద్ధి. మీకు అర్థమైతే ట్రై చేసి చూడండి, ప్రతిఫలం మీరే చూస్తారు.